రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటియుసి అధ్యక్షులు పుప్పాల సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసి కార్మికుల ఆగ్రహానికి గురై ఇంటికి సాగనంపడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన వెంటనే సంక్షేమ బోర్డు ప్రారంభిస్తామని హామీ ఇవ్వడంతో పాటు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి గద్దెనెక్కి 22 నెలలు నడుస్తున్నప్పటికీ సంక్షేమ బోర్డు ప్రారంభించకపోవడం వలన కార్మికులు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉంటే కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటం కోసం 20 కోట్ల రూపాయలు హెచ్చించి ఆటోలపై, ఆర్టీసీ బస్సులపై, బస్ షెల్టర్ల వద్ద వారి బొమ్మలతో ఫ్లెక్సీ చేయించుకుని ఉద్ధరిస్తామని చెప్పడం అత్యంత దుర్మార్గమైన చర్యగా అన్నారు. భవన నిర్మాణ సంక్షేమ వెల్ఫేర్ బోర్డులో 20 కోట్ల రూపాయలు మరి హెచ్చించి ప్రచారం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని పుప్పాల సత్యనారాయణ, రాష్ట్ర భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటిసి. రాష్ట్రంలో గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ బోర్డు నిర్వీర్యం చేస్తూ జీవోలు తీసుకొచ్చి మరి 5 సంవత్సరాల కాలం పాటు కూడా కార్మికులకు ఎవరికి నయా పైసా ఇవ్వకుండా అన్యాయం చేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సంక్షేమ బోర్డు పునఃప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 1 కోటి రూపాయలు మేము సంక్షేమ బోర్డుకి నిధులు మరి జమ చేస్తామని, దాంతోపాటు గతంలో ఏదైతే ప్రభుత్వాలు మరి తీసుకున్న డబ్బులు అయితే ఉన్నాయో ఆ క్లెయిమ్ డబ్బులు మొత్తం కూడా మరి నిధులు ఈ బోర్డుకి జమ చేస్తామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇవాళ గట్టికెక్కారు. గట్టికెక్కి 20 నెలలు దాటినప్పటికీ కూడా ఇంతవరకు ఈ సంక్షేమ బోర్డు ఊసే ఎత్తకపోవటం అత్యంత దుర్మార్గమైతే ఈ సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టిన బోర్డుకు కూడా మేము ప్రచారం చేస్తాం, మరి 20 కోట్ల రూపాయలు డబ్బులు హెచ్చిస్తున్నాం అని చెప్పి చెబుతున్నారు. ఆటోల పైన, ఆర్టీసీ బస్సుల మీద, మరి షెల్టర్ల మీద మరి మేము ప్రచారం కోసం మరి అనేక కోట్లు ఖర్చు పెడతామని చెప్పి మరి ప్రచారణ చేయటం నేను ఇవాళ ఈనాడు పేపర్ కూడా రావడం జరిగింది. అంటే వీళ్ళు ఓట్లు అయితే పెట్టరు, ఓట్లు వేసుకొని గద్దెనెక్కుతారు, మరి వాళ్ళైతే వాళ్ళ బొమ్మలు ఫ్లెక్సీల మీద వేసుకోవడానికి 20 కోట్లు ఖర్చు పెట్టుకోవడానికి మరి ముందుకు వచ్చారంటే అత్యంత అమానుషం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, ఈ భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ప్రవేశపెట్టడానికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులైతే